టీమిండియా న్యూజిలాండ్ తో 5 మ్యాచ్ T20 సిరీస్ ఆడడానికి సిద్ధమైపోతుంది. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన ఓడిఐ సిరీస్ లో న్యూజిలాండ్ 2-1 తేడాతో ఇండియాపై సిరీస్ గెలిచారు. ఈ సిరీస్ గెలవడంతో న్యూజిలాండ్ ఇప్పటిదాకా మొదటిసారి ఇండియాలో ఒక ఓడిఐ సిరీస్ గెలిచారని చెప్పొచ్చు. ఫిబ్రవరిలో స్టార్ట్ అవబోతున్న T20 వరల్డ్ కప్ కు ముందు రెండు టీమ్స్ కి ఇదే లాస్ట్ సిరీస్. ఈ T20 సిరీస్ లో చూస్తే టీమిండియా అలాగే న్యూజిలాండ్ రెండు టీమ్స్ లో కూడా చాలా చేంజెస్ అయితే ఉన్నాయి ఓడిఐ స్క్వాడ్ తో కంపేర్ చేసుకుంటే. ముందుగా టీమిండియాలో చేంజెస్ చూస్తే ఇండియన్ స్టార్ రౌండర్ అయిన హార్దిక్ పాండ్యా అలాగే స్టార్ బౌలర్ అయిన జస్ప్రీత్ బుమ్రా తిరిగి టీంలోకి వచ్చారు. శ్రేయస్ అయ్యర్ 775 రోజుల తర్వాత మళ్ళా టీమిండియా స్క్వాడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. రవి బిష్ణోయ్ 340 రోజుల తర్వాత మళ్ళా టీమిండియా స్క్వాడ్ లోకి వచ్చాడని చెప్పొచ్చు. ఈ ప్లేయర్స్ ఇద్దరికి మళ్ళా ఛాన్సెస్ రావడానికి గల కారణం తిలక్ వర్మకి ఇంజురీ అవడం వల్ల తనకి రీప్లేస్మెంట్ గా శ్రేయస్ అయ్యర్ కి ఛాన్స్ లభించింది. వాషింగ్టన్ సుందర్ కి ఈ ఓడిఐ సిరీస్ లో ఇంజురీ అవడం వల్ల తన ప్లేస్ లో స్పిన్నర్ అయిన రవి బిష్ణోయ్ తీసుకున్నారు. న్యూజిలాండ్ కి చూసుకుంటే ఓడిఐ స్క్వాడ్ మొత్తం యంగ్స్టర్స్ తోనే ఆడారు కాబట్టి T20 స్క్వాడ్ లో వాళ్ళ మెయిన్ టీమ్ తీసుకొచ్చుకున్నారు. అందులో ఉన్న కొంతమంది ప్లేయర్స్ ని చూస్తే రచిన్ రవీంద్ర, మ్యాట్ హెన్రీ, మిచెల్ శాంట్నర్, జాకబ్ డఫీ ఇలా ప్లేయర్స్ ని తెచ్చుకున్నారని చెప్పొచ్చు. ఈ 5 మ్యాచ్ T20 సిరీస్ లో ఫస్ట్ మ్యాచ్ నాగ్పూర్ లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగబోతుంది. ఈ స్టేడియం ఫస్ట్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. ఇక్కడ ఆడిన మొత్తం 13 మ్యాచ్లలో 9 మ్యాచ్లు బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం గెలవగా 4 మ్యాచ్లు చేస్ చేసిన టీం గెలిచింది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 146 గా ఉంది. యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 125 గా ఉంది. ఇక్కడ జరిగిన లాస్ట్ 5 గేమ్స్ లో కూడా ఫస్ట్ బ్యాటింగ్ కే బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. 3 మ్యాచ్లు ఫస్ట్ బ్యాటింగ్ టీం గెలవగా 2 మ్యాచ్లు సెకండ్ చేసిన టీం గెలిచింది. లాస్ట్ 5 మ్యాచెస్ లో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 127 గా ఉండగా యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 111 గా ఉంది. ఈ స్టేడియంలో పిచ్ పేస్ బౌలింగ్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. ఇక్కడ మొత్తం 101 వికెట్స్ పడ్డాయి. అందులో ఫాస్ట్ బౌలర్ 75 వికెట్స్ తీయగా 26 వికెట్స్ ఏమో స్పిన్నర్స్ తీశారు. మ్యాచ్ జరిగే టైంకి వర్షం పడే ఛాన్సెస్ అయితే అసలు లేవు. సిరీస్ కి ముందు న్యూజిలాండ్ స్టార్ ఆల్రౌండర్ అయిన జెమ్మీ నీషం ఈ T20 సిరీస్ నుంచి తప్పుకున్నాడు. తనకి బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఆడాలని ఉందని చెప్పాడు. ముందుగా న్యూజిలాండ్ యొక్క ప్రబల్ ప్లేయింగ్ 11 చూద్దాం. డివాన్ కాన్వే వికెట్ కీపర్, టిమ్ రాబిన్సన్, రచిన్ రవీంద్ర, డారెల్ మిచెల్, బివాన్ జేకబ్స్, గ్లెన్ ఫిలిప్స్, మైకెల్ బ్రేస్వెల్, మిచెల్ శాంట్నర్ వాళ్ళ కెప్టెన్, మ్యాట్ హెన్రీ, కైల్ జేమిసన్, జాకబ్ డఫీ. న్యూజిలాండ్ 11 చూస్తే మంచి సాలిడ్ గానే ఉందని చెప్పొచ్చు. 3 ఫాస్ట్ బౌలర్స్, 4 స్పిన్ ఆల్రౌండర్స్ తో మంచి టీమ్ తో వచ్చారని చెప్పొచ్చు. టీమిండియాకి చూస్తే T20 వరల్డ్ కప్ కు ముందు ఒక గట్టి ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పొచ్చు. టీమిండియన్ స్టార్ బ్యాటింగ్ ఆల్రౌండర్ అయిన తిలక్ వర్మ ఇంజురీ అవడంతో మళ్ళా టీమ్ కాంబినేషన్ చేంజ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇండియన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ T20 సిరీస్ లో ఇషాన్ కిషన్ నెంబర్ 3 లో ఆడతాడు అని కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు టీమిండియా ప్రబల్ ప్లేయింగ్ 11 చూద్దాం. అభిషేక్ శర్మ, సంజు శాంసన్ వికెట్ కీపర్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ టీమిండియాస్ కెప్టెన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్, శివం దూబే, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి. టీమిండియా 11 లో కూడా మంచి స్ట్రాంగ్ గా ఉందని చెప్పొచ్చు. 5 ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. అంటే హార్దిక్ పాండ్యా అలాగే శివం దూబే ఇద్దరు కూడా బౌలింగ్ చేయగలరు కాబట్టి 3 స్పిన్నర్స్ తో టీం ఎక్సలెంట్ గా ఉందని చెప్పొచ్చు. ఈ సిరీస్ లో అన్ని మ్యాచెస్ కూడా టీవీలో చూడాలి అనుకుంటే స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ లో చూడొచ్చు. లేదు ఓటీటీలో చూద్దాం అనుకుంటే జియో హాట్స్టార్ లో ప్రచారం అవుతుంది. అన్ని మ్యాచెస్ కూడా ఈవినింగ్ 7:30కి లైవ్ స్టార్ట్ అవబోతుంది. ఈ మ్యాచ్ లో జరిగే కొన్ని ప్లేయర్ బ్యాటిల్స్ చూద్దాం. ఇప్పుడు ముందుగా పవర్ ప్లే లో ఉండే ఒక బ్యాటిల్ రచిన్ రవీంద్ర వర్సెస్ హర్షదీప్ సింగ్ చూస్తే ఆడిన 2 మ్యాచెస్ లో 8 బాల్స్ లో 9 రన్స్ స్కోర్ చేశాడు రవీంద్ర.
హర్షదీప్ ఇప్పటిదాకా అవుట్ ఏం చేయలేదు. స్ట్రైక్ రేట్ 112.5 గా ఉంది. గ్లెన్ ఫిలిప్స్ వర్సెస్ అక్షర్ పటేల్. మిడిల్ ఓవర్స్ లో ఉండే ఒక మంచి బ్యాటిల్ ఇది. ఇన్నింగ్స్ 2, రన్స్ 9, బాల్స్ 10, ఒక్కసారి అవుట్ చేయగా స్ట్రైక్ రేట్ 90 గా ఉంది. సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ మిచెల్ శాంట్నర్. ఇద్దరు కెప్టెన్స్ మధ్య మిడిల్ ఓవర్ లో మంచి బ్యాటిల్ ఉంటుందని చెప్పొచ్చు. ఇన్నింగ్స్ 8, రన్స్ 52, బాల్స్ 57, 3 సార్లు అవుట్ చేయగా స్ట్రైక్ రేట్ 87.75 గా ఉంది. నేను చెప్పిన ఈ ప్లేయర్ బ్యాటిల్స్ ఈ రెండు ప్లేయర్స్ మధ్య జరిగిన ప్రతి T20 ఇన్నింగ్స్ బట్టి, అది T20 వరల్డ్ కప్స్ అవనివ్వండి, ఇంటర్నేషనల్ T20 మ్యాచెస్ లేదా IPL కూడా కంబైన్ చేసి చెప్పాను ఇది. ఇంతే గైస్ ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూసారంటే ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.